హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఎలకలు అందరి ఇంట్లోని చాలా బాధ పెడుతూ ఉంటాయి కదండి. మన ఫుడ్ని కూడా స్పాయిల్ చేసేస్తూ ఉంటాయి. అండ్ మనం రైస్ అయితే ఇలా రైస్ తినేస్తూ ఉంటాయి. కొన్ని టైమ్స్ అయితే ఫుడ్ కూడా స్పాయిల్ చేసేస్తూ ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో మనము సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము ఇంట్లోనే ఈజీగా మనం చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ చేయడం వల్ల ఎలకలను చంపకుండా ఈజీగా అయితే మన ఇంటి నుంచి అయితే తిరిగి వెళ్ళిపోతాయండి. మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంటికి దరిచేరమన్నమాట. అండ్ ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ ఒక్కసారి తిన్నాయంటే చాలండి, వాటికైతే జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకని మళ్ళీ మన ఇంటికి తిరిగి రావన్నమాట. బయట దొరికే మార్కెట్స్లో దొరికే మనకి షీట్స్ అయితే అమ్ముతారండి. ఎలకల బోన్స్ అని చాలా చాలా అమ్ముతూ ఉంటారు. అవి తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుందండి. అంటే ఎలకలు చనిపోయాక చాలా పెద్ద ప్రాసెస్ చేయాలి కదా, అవి తీయాలంటే చాలా భయంగా ఉంటుంది. ఏ పని చేసుకోలేము, ఎక్కడ పెట్టినా సరే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. మనం ఎక్కడ చేసినా సరే మనం మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి టైమ్స్లో మన ఇంట్లో అసలు అవి చనిపోకుండా మనం ఇవి తినాక మన ఇంట్లోకి రాకుండా ఈజీగా అయితే మనము ఈ సింపుల్ టిప్స్ అయితే యూజ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. అండ్ ఇంకా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అండ్ నేనైతే ఈరోజు ఒక 6 టిప్స్ అయితే మీకు ఎలకలు రాకుండా మీకు ఎలా చేయాలి అనేది 6 టిప్స్ ద్వారా మీకు తెలియజేస్తాను అనమాట. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి నెఫ్థలిన్ బాల్స్ని అయితే ఇట్లాగా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. అండ్ నెఫ్థలిన్ బాల్స్ అయితే నేను ఒకటి తీసుకున్నాను. అండ్ అది బాగా పొడి కొట్టేసుకొని ఇంకా నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇందులో ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన దగ్గర కొవ్వొత్తు కావాలండి. ఈ కొవ్వొత్తు అయితే కొద్దిగా తురుముకుంటే చాలు. అండ్ 1 టేబుల్ స్పూన్స్ అట్లా వస్తే చాలన్నమాట. ఈ కొవ్వొత్తు అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ఉండ కనుక ఎలకలు తింటే మటుకి ఇక్కడి నుంచి అసలు మనకి మళ్ళీ మళ్ళీ రావన్నమాట. ఎక్కడ మనం పెడితే అక్కడికి మళ్ళీ రావండి. అండ్ తోటల్లో కానీ ఎలుకలు ఎక్కువగా ఉంటాయి కదా, అట్లాంటి దగ్గర కూడా ఈ ప్లేసెస్లో కూడా మనము ఈ ఉండనైతే పెడితే చాలండి. నేనైతే సింపుల్గా ఒక ఉండ అయితే చేస్తున్నాను. మీకు ఎన్ని ఉండలు కావాలంటే అన్ని ఉండలు అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ బాల్స్ అయితే ఈ బాల్స్ చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే ఈ ఫస్ట్ టిప్కి చాలండి. అండ్ ఇందులో నేను ఏం వేసానంటే గోధుమ పిండి అండ్ నెఫ్థలిన్ బాల్స్ అండ్ కొవ్వొత్తుల పొడి వేసాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో వాటర్ కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకుంటే చాలండి. అండ్ చాలా సింపుల్గా అయితే ఈ ఉండ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఎలకలు మళ్ళీ మళ్ళీ రమ్మన్నా కూడా రావండి. అంత ఇదిగా అయితే ఈ టిప్ అయితే పనిచేస్తుంది. ఈ టిప్ అయితే నేను ఆల్రెడీ యూజ్ చేశాను, అందుకే మీకు షేర్ చేయబోతున్నానండి. అండ్ ఇలాగా బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాక చేత్తో చేసుకోకండి అండ్ స్పూన్ యూజ్ చేయండి. అండ్ నేనైతే ఇంకా స్పూన్ యూజ్ చేసేసి ఇంకా బాల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ బాల్ని మనము చిన్నపిల్లలు ఉన్న ప్లేసెస్లో పెట్టకుండా మనకి కొంచెం ఎత్తున్న ప్లేసెస్లో పెట్టుకోండి. అండ్ నైట్ టైమ్స్ అయితే ఇదైతే ప్రిఫర్ చేయండి. చాలా ఈజీగా అయితే ఎలకలు అయితే వస్తూ ఉంటాయి. మనకి డే టైంలో మనము చూడకపోవచ్చు. సో అందుకని నైట్ టైమ్స్లో మనము ఎక్కువగా తిరగనప్పుడు ఈ టిప్ అయితే యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎలకలు అయితే వచ్చి ఇంకా అవి తిన్నాక మనకైతే దరిచేరవన్నమాట. మళ్ళీ మళ్ళీ రమ్మన్నా రావండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము డోలో ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, డోలో ఆర్ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ని ఇట్లాగైతే తీసుకొని మనమైతే ఇంకా పొడి చేసేసుకోవాలండి. ఇందులో ఈ ప్లేస్లో మనకి డోలో అయినా పర్వాలేదు, పారాసిటమాల్ అయినా పర్వాలేదు. ఈ 2 ట్యాబ్లెట్స్లో ఏదైనా ఒకటి తీసుకొని నేనైతే 2 ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని పొడి చేసేసుకుంటున్నానండి. ఈ పొడిని నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. ఎలకలు అనేవి మనకి ఫుడ్ ఏం చేసినా సరే మనము అవి వచ్చి తినేస్తూ ఉంటాయి కదండి, మన ఫుడ్ని స్పాయిల్ చేసేస్తూ ఉంటాయి. సో అందుకని మనం ఏం పెట్టినా సరే అది టేస్ట్ చూస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఇందులో రైస్ కూడా యాడ్ చేసుకోవాలండి. అండ్ దీనిలో పారాసిటమాల్ పొడి అయితే వేసాం కదా, సో అందుకని అదైతే చేదుగా ఉంటుంది కదా. సో అందుకని ఆ చేదుని వెంటనే తినగానే అదైతే ఇంకా పారిపోతుంది అనమాట. దానికైతే నచ్చదు. అండ్ కడుపులో అయితే కొంచెం మంటగా ఉండి ఇంకా అవైతే బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నాన్ని ప్లస్ మన పారాసిటమాల్ని 2 కలుపుకొని ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులో నో వాటర్ అనమాట, వాటర్ వేయవసరం లేదు.
వాటర్ వేయకుండా ఇలాగైతే ఒక ఉండలా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అసలు అన్నం కూడా తింటుందనమాట ఎలక. సో అందుకని ఈ ఎలక ప్లేస్లో ఇలాగా ఒక పేపర్ పెట్టేసి, ఎలకున్న ప్లేస్లో ఇలా పేపర్లో ఇలాగా ఈ ఉండను పెట్టేస్తే చాలండి. కింద కూడా పెట్టుకోవద్దు, ఎందుకంటే మనం చేతులు అవన్నీ పెడుతూ ఉంటాం, నడుస్తూ ఉంటాం కదా, మనకి అవి కాళ్ళకు అంటుకుంటూ ఉంటాయి. ఈ ఎక్కువగా కెమికల్స్తో తయారు చేసినవి కదా, సో అందుకని ఎత్తుగా ఉన్న ప్లేసెస్లో పెట్టండి. పిల్లలకి దూరంగా ఉండేలాగా పెట్టుకోండి. చాలా యూస్ఫుల్గా అయితే టిప్ ఉంటుందండి. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థర్డ్ టిప్ వచ్చేసరికి మనము ఒక బౌల్లో అయితే గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలండి, 1 టేబుల్ స్పూను. అండ్ ఇంకొక 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ వల్ల ఏంటి అంటే తీపిగా ఉంటుందండి మనం చేసే ఈ ప్రిపరేషను. అండ్ ఇందులో కొద్దిగా హార్పిక్ ఉంటారు కదా, హార్పిక్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము టాయిలెట్స్లో. సో అట్లాంటిది మనమైతే కొంచెం 1 టేబుల్ స్పూన్స్ మన ఈ ఉండ ప్రిపరేషన్ అయ్యే విధంగా చేసుకుంటే చాలండి, వేసుకుంటే చాలు. చాలా ఈజీగా అయితే ఉండ ప్రిపేర్ అయిపోతుంది. అండ్ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనము మంచిగా ఒక ఉండనైతే తయారు చేసేసుకోవచ్చు. ఈ హార్పిక్ కూడా మనకి వాషింగ్ ఎట్లాగా మనకి తెల్లగా అవుతుందో ఇలా ఇది కూడా, అండ్ బొద్దింకలకి కానీ బల్లులకి కానీ అండ్ ర్యాట్స్కి కూడా చాలా యూస్ఫుల్గా హార్పిక్ పనిచేస్తుందండి. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ టిప్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలా చేసుకున్న ముద్దని మనం చిన్నగా అయినా అక్కడక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే ఒక ముద్దగా పెట్టేసుకుంటే చాలండి. చాలా సింపుల్గా ఎలకలైతే మనకి మళ్ళీ రమ్మన్నా రావన్నమాట, అంత బాగా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా ఒక పేపర్ల మీద ఇలా పెట్టేసుకుంటే ఈ ఉండని చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది పేపర్ మీద పెట్టేసుకున్నాం కదండి, ఇదైతే మనము ఒక ఉండని ఒక ప్లేస్లో మనకి ఎక్కడైతే ఎలకలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుందో, లేదంటే మనకి బాత్రూమ్స్లో కానీ, లేకపోతే బాల్కనీస్లో కానీ, లేదు అంటే కిచెన్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ ఎక్కడైతే ఎలకలు ఉన్నాయనిపిస్తుందో ఆ ప్లేస్లో పెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఈ టిప్ అనేది పనిచేస్తుంది. అండ్ ఇక్కడ 4th టిప్ అండి. ఈ 4th టిప్ ఏంటి అంటే మనము ఇంట్లోనే పచ్చడి చేసుకోవడానికి ప్రిపరేషను చేస్తాం కదండి, వేరుశెనగ గుళ్ళు అదైతే తీసుకోవాలి. అండ్ ఇవి వేరుశెనగ గుళ్ళు అంటే ఎలకలకి చాలా ఇష్టం అండి. మనము అచ్చులు చేసుకున్నా సరే అవి ఎలకలు వచ్చేస్తూ ఉంటాయి, మనకి ఆ వేరుశెనగ గుళ్ళు ఎక్కువగా తినేస్తాయి అనమాట. సో అందుకని చాలా ఈజీగా వాటికి ఇష్టమైన వాటితో ఇలా చేయడం వల్ల కూడా మనకి ఎలకలైనవి ఇంటికి చేరకుండా ఉంటాయి అనమాట. చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుంది. ఇందులో నేను వేపిన శనగగుళ్ళు కూడా వేసుకున్నాను కదండి, వేపిన శనగపప్పు కూడా వేసేసుకున్నాను. అండ్ ఇది స్మాష్ చేసేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బేకింగ్ పౌడర్ అయితే వేయాలండి, బేకింగ్ సోడా అంటాం కదా, సో అది వేసేసుకుంటే చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి ఇదేంటంటే మనకి ఎలకలు తినగానే ఏంటి కడుపులో మండిపోయి ఇంకా మళ్ళీ మన ఇంటి వైపు చూడమన్నమాట. ఇలా చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ పొడిని మనం పేపర్ మీద జల్లేసుకున్నా పర్వాలేదండి, ఇలా కాదు చల్లాచెదర అయిపోతుంది అని అనుకుంటే మళ్ళీ ఈ బౌల్లోకి తీసేసుకొని దీనిలో కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా చాలండి. ఈ విధంగా అయితే మనము చేయడం వల్ల ఏంటి అంటే ఎలకల బారి నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు అండి. అండ్ ఇంట్లో మళ్ళీ ఎలకను చూడరనమాట, అంత ఇదిగా ఈ వర్కౌట్ అవుతుందన్నమాట ఈ టిప్స్ అనేవి. అండ్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దీనిలో. ఈ ప్లేస్లో అయితే నేనైతే వాటర్ యాడ్ చేసుకొని చేసేసుకున్నాను. ఈ టిప్ నచ్చిందో ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇది 5th టిప్ అండి. అండ్ ఈ 5th టిప్లో ఒక బౌల్లోకి గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం దేవుడికి యూజ్ చేసుకునే కర్పూరాలు ఉంటాయి కదండి, కర్పూరాలు రౌండ్గా ఉంటాయి కదా, ఆ కర్పూరాలు అయితే పొడి చేసేసుకొని ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి. నేను ఆల్రెడీ పొడి చేసేసుకున్నాను, అయితే దీనిలో వేసేసుకున్నాను అనమాట. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ప్లస్ దీనిలో కొద్దిగా మనము షాంపూ కూడా యాడ్ చేసుకోవాలండి. మీ ఇంట్లో ఏ షాంపూ ఉంటే ఆ షాంపూని అయితే యాడ్ చేసేసుకొని దీనిలో వేసేసుకుంటే చాలు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ అండి. అండ్ ఇది కలుపుకోవడానికి మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లెమన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వెనిగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 ఇంగ్రీడియంట్స్లో నేనైతే వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నానండి, సింపుల్గా ఇది కలవడానికి అనమాట. కలుస్తాయి అన్నమాట ఈజీగా, అయితే చాలా ఈజీగా మనకి రౌండ్ అయిపోతుంది. ఈ బాల్స్ తినడం వల్ల ఎలకలు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అస్సలు మనకి ఎలకల బారి నుంచి తప్పించుకోవచ్చండి. ఇలాంటి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము ఇంట్లో చేసుకోవడం వల్ల మనీ ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుందండి. అండ్ మనకి ఎలకలు చనిపోయాక మనం తీయడం అదంతా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కదా, సో అట్లాంటి టైమ్స్లో మనము ఇలా సింపుల్గా మన ఇంటి వైపు మళ్ళీ చూడకుండా ఉండేలాగా చేసుకుంటే చాలు. చాలా ఈజీగా అయితే మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్స్ అనేవి.
చూసారు కదా, చాలా ఈజీగా అయితే నేను రౌండ్ చేసేసుకుంటున్నానండి. ఈ బాల్ని కూడా ఇన్ని రకాలుగా అయితే మనము బాల్స్ ప్రిపరేషన్ చేసుకొని వాటికి నచ్చని విధంగా అయితే మనము ఈజీగా మనం ఇలా చేసుకోవడం వల్ల ఎలకల నుంచి తప్పించుకోవచ్చండి, బారి నుంచి. అండ్ తోటలో కూడా ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటి అంటే తోటలు కానీ మొక్కలు కానీ చాలా బాగా పెరుగుతాయి ఉంటాయండి. మన స్థలంలోని మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైమ్స్లో మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి, గోయలు తవ్వేస్తూ ఉంటాయి, పందికొక్కులు ఉంటాయి అండ్ చాలా ఇదిగా పంట నాశనం చేస్తూ ఉంటాయి. సో అట్లాంటి టైమ్స్లో కూడా మనం ఇలా ఈ టిప్స్ యూస్ చేయడం వల్ల చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ లాస్ట్ టిప్ వచ్చేసరికి అండ్ 6th టిప్ అండి, ఇది ఫైనల్ టిప్. అండ్ ఇది వచ్చేసరికి కొద్దిగా మనము ఒక పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని మనకి అనుగుణంగా ఒక తురిమేసుకోవాలన్నమాట. ఈ తురుముకోవడం వల్ల ఏంటి అంటే మనం ఈజీగా అది తినేటప్పుడు కూడా మనకి పక్కన తగలకుండా దానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తురిమేసుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా దీనిలో మనము గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండి అనేది మనకి స్టఫ్ కావడానికి, రౌండ్ కావడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ టిప్స్ అన్నిటిలో నేను గోధుమ పిండి అయితే యూస్ చేశానండి. అండ్ మీరైతే శనగపిండి అయినా యూస్ చేయొచ్చు, వరి పిండి అయినా యూస్ చేయొచ్చు. గోధుమ పిండే యూస్ చేయాలని రూల్ ఏం లేదనమాట. అండ్ నాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 6 టిప్స్లో కూడా మీరు వరిపిండి కానీ శనగపిండి కానీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా వాటర్ కలుపుకుంటూ నేనైతే ఇలాగా ఒక మిక్చర్ లాగా తయారు చేసుకుంటున్నానండి, ఒక లిక్విడ్ లాగా. మనం దీన్ని వచ్చేసరికి ఒక రౌండ్గా కాకుండా మనము కొద్దిగా థిక్గా ఒక కన్సిస్టెన్సీతో మనము కలుపుకోవాలన్నమాట. ఈ ప్రిపరేషన్ని నేను ఒక పేపర్ తీసుకుంటున్నానండి. ఈ పేపర్లో అయితే నేను ఒక లేయర్ కింద ఈ మిక్చర్ని అంతటిని వేస్తున్నాను. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పేపర్కి అయితే ఇలా అప్లై చేసేసుకోవాలండి, లేయర్గా. అండ్ ఇందులో మనం పచ్చిమిర్చి వేయడం వల్ల ఏంటి అంటే ఎలకలు అవి తినగానే మనకి మండిపోతాయి అనమాట. అండ్ ఇంట్లోకి అయితే అస్సలు రావండి. ఇంకా దీనిపైన అయితే ఇలా అప్లై చేసేసుకోవాలి ఒక లేయర్ కింద. పచ్చిమిర్చి తినడం వల్ల కడుపులో మంటకి ఎలకలైతే చాలా బాధపడతాయండి. ఇంకా సో అందుకని అవి బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా మళ్ళీ అంటే తిరిగి రావన్నమాట. అండ్ ఇందులోని కొద్దిగా కారం అయితే జల్లుకోవాలండి. ఈ కారం ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతుందండి కారం వేయడం వల్ల. ఒక లేయర్గా మనము ఇంట్లో యూజ్ చేసే కారం వేస్తే చాలండి. జల్లేసి మనము ఎక్కడైతే అక్కడ మనకి ఎలకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. చూసారు కదండి, ఈ పేపర్ని సింపుల్గా అయితే మనము స్టవ్ కింద కానీ ఎక్కడ గ్యాస్ బండల దగ్గర కానీ లేదు అంటే మనకి మూలలా మనకి ఎక్కువగా ఎలకలు తిరుగుతూ ఉంటాయి కదా, అండ్ ఎక్కడైతే మనకి తోటల్లోనైనా సరే ఈ విధంగా అయితే మనం జల్లేసుకుంటే చాలండి. చాలా సింపుల్గా అయితే ఎలకలని తరిమి కొట్టచ్చు. నేనైతే ఈ సింపుల్గా ఈ 6 టిప్స్ అయితే యూజ్ చేసి ఎలకలను అయితే నివారించే విధంగా చేయొచ్చండి. అండ్ మీ ఇంట్లో కనుక ఎలకలు ఇలాగ ఇబ్బంది పెడుతూ ఉంటే మటుకి ఈ సింపుల్ టిప్స్ యూజ్ చేసి మీరు కూడా ఇలాగా ఎలకలు లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎంజాయ్ చేయబోతున్నానండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి మరికొంతమందికి అయితే హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేయబోతున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ అండ్ టిప్స్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. వన్స్ చెక్ చేయండి, లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. థ్యాంక్ యూ.